సౌండ్ అసలు డబ్బాల మోత లేకపోతున్నాయి. డబ్బాల మోత అసలు పొద్దున్నుంచి సాయంకాలం దాకా బాధ ఏంటి రోజు బాధ. ఉదయం 6 కాడి నుంచి సాయంకాలం 6:30 దాకా పెడుతున్నారు. అసలు లేకపోతున్నాం మాత అసలు తలకాని చెప్పి వచ్చేస్తుంది. విపరీతంగా రోజు 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 మనేది అయిపోతుంది. దీనివల్ల పోలేకపోతున్నాము. నరాలు తెగిపోతున్నాయి. ముందు పొద్దున్నీ సాయంకాలం కిరాలంటే ఏమి వింటావి శబ్దం? ఏదో ఒక అరగంట గంట అంటే ఎవడో వింటాడు. కానీ అసలు ఉదయం 6 కాంచి సాయంకాలం 6:30 దాకా ఈ బాధ అసలు ఏంటి అంత విపరీతమనే గోల. అసలు గోల అసలు ఎవరు పట్టించుకున్న వాళ్ళు లేరు ఇక్కడ. అసలు ముందు పట్టించుకున్న వాళ్ళు లేరు. ఎవరు అడిగిన వాళ్ళు లేరు, పట్టించుకున్న వాళ్ళు లేరు. అలాగా డబ్బాలు మొత్తం 4-5 చేస్తున్నారు పని. డబ్బాలు ఏమో ఇంకా లోన చేస్తున్నారు. రోజుకి 4 ఆటోలు 3 ఆటోలు పెద్ద ఆటోలు చేసుకెళ్తారు. ఏం శబ్దం శబ్దం వినపట్ల. మరి ఏం చేయమంటే అసలు ఫోన్ పట్ట నాకైతే మరి వినపట్ల. మరి ఏం చేయాలి? అలాగని ఎప్పుడు పోతుంది, నరాలు అయిపోతున్నాయి. అసలు ఎవరు అడుగుతున్నారమ్మా? ఎవరు అడగట్లేదుగమ్మా. అది ఎవరు అడగట్లేదుగా. చెవులు అయిపోతాయి సార్. అసలు చెవులు పోట్లు వచ్చేస్తుంది. చెవులు అంతా పోట్లు వస్తుంది. నరాలన్నీ ఎప్పుడు వచ్చేస్తున్నాయి. ఎవరు అడగట్లే ఎవరు పట్టించుకోవట్లేదు. ఎందాకని చెప్పాలి, ఎందాక అడగడు. పొద్దున్న సాయంకాలం కూర్చోండి పగిలిపోతుంది. వేస్తుంది తలకాయ పగిలిపోతుంది. గొంతు నొప్పి వస్తుంది అరవలేక. నరాలు తెగిపోతాయి. ముందు అడిగితే బాగుండు. అందరూ కలిసి అడగరు. ఎవరు అడగరు. ఊళ్ళో వాళ్ళు కూడా ఎవరు వచ్చి అడగరు. ఎవరు రారు, ఎవడు ఆడు. ఇక్కడ మరి అర్థం కావట్లా. మరి ఇది ఊరో వల్లకాడో మరి తెలియట్లా. అసలు రోసం పాసం లేదు జనాలకి. మరి శబ్దంతో చంపేస్తట్టున్నారు జనాలు. ఏడ ఊరి చివరిలో పెట్టుకోవాలి పనులు. ఇవి ఊళ్ళో పెట్టి నడు రోడ్లో పెట్టి చేస్తున్నాయి. అసలు మున్సిపాలిటీ వాళ్ళు ఏం చేస్తారో అర్థం కావట్లేదు. మున్సిపాలిటీ వాళ్ళు కమిషన్ తీసుకొని వాళ్ళు వదిలేసారు.